రెయిన్స్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళ వయనాడ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండ చెరలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. మలప్పురం వయనాడ్ మార్గంలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇక ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. వర్షాలు, బురదతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. అలాగే వయనాడ్, కోజికోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ అధికారులు. కేరళ రైన్స్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళ వయనాడ్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. మలయపురం వయనాడ్ మార్గంలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఎక్కడికక్కడ ఆ దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సిబ్బంది కూడా సహాయక చర్యలు ప్రారంభిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బందికు సహాయక చర్యలు అయితే చేపట్టారు. అయితే వర్షాలు, బురదతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం అయితే కలుగుతుంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇక వయనాడ్, కోజికోడ్ జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. కేరళ రైన్స్ కు సంబంధించిన పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. రాము. బ్రహ్మణి, కేరళలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఇప్పుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చావి. ముఖ్యంగా పర్వత ప్రాంతమైన వయనాడ్ లో నేల పూర్తిగా నీటితో నిండిపోవడంతో కొండ చర్యలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలుగురు మరణించినట్లు అధికారులు అయితే ధృవీకరించారు. మరికొందరు గల్లంతైనట్లయితే సమాచారం ఉంది. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని మాత్రం అధికారులు అయితే భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం వయనాడ్ లో మలప్పురం జిల్లాలోతో కలిపి ప్రధాన రహదారిపై భారీ కొండ చర్యలు విరిగిపడడంతో వాహనాల తాలూకా రాకపోకలు కూడా నిలిచిపోయేవి. అనేక ప్రాంతాలు బాహ్య సంబంధం కూడా కోల్పోయేవి. పర్యాటకులను కూడా సురక్షిత ప్రాంతాలకు అక్కడ ఉన్న అధికారులు అయితే ప్రస్తుతం తరలిస్తున్నారు. అయితే ఎడతెరప లేకుండా వర్షాలు కారణంగా సహాయక చర్యలు అత్యంత క్లిష్టంగా మారావి. అయితే ఎన్డీఆర్ఎఫ్, ఏదైతే ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ, పోలీస్, ఆర్మీ సిబ్బంది సంయుక్తంగా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. డ్రోన్లు, ఎర్త్ మూవర్స్, స్నేపర్స్ డాగ్స్ తో గల్లంత వాయిన వారి కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. అధికారులు కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలను ముందస్తుగా సురక్షిత శిబిరాలను అయితే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పలు సహాయక శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ శిబిరాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందిస్తున్నారు. విద్యా సంస్థలు కూడా ఇప్పటికే సెలవులు ప్రకటించారు. ఇదిలా ఉంటే భారత వాతావరణ శాఖ భారీ నుంచి అతి భారీ వర్షాలు హెచ్చరికలు జారీ చేసింది. వయనాడు, కోజికోడ్ జిల్లాలలో రెడ్ అలర్ట్, కన్నూరు, మలప్పురం, ఇడుక్కి పాలక్కడు సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. నదులు, వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. గత ఏడాది వయనాడ్ లో జరిగిన ఘోర కొండ చర్యల విషాదం తర్వాత ఈసారి కూడా పరిస్థితి అదే దిశగా మారుతుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా హై అలర్ట్ ప్రకటించింది. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. అవసరమైతే మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పంపింది. కేంద్రం కూడా సమన్వయం కొనసాగుతుంది. అదే కొండ ప్రాంతాలకు అత్యవసరమైతే తప్ప వెళ్ళొద్దని, రాత్రుల ప్రయాణాలను పూర్తిగా మానుకోవాలని అధికారులు అయితే ప్రజలకు సూచిస్తున్నారు. పర్యాటకులు కూడా స్థానిక అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని మాత్రం విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే వయనాడ్ లో కనిపిస్తుంది. బ్రహ్మణి. ఎస్ రాము, అయితే వయనాడ్ కానీ కోజికోడ్ జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించినారు అధికారులు. అయితే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను ఎలా అప్రమత్తం చేశారు? తగిన జాగ్రత్తలు ఏ విధంగా తీసుకుంటున్నారు రాము? ఇప్పటికే ఏదైతే కొండ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకైతే ఏదైతే శిబిరాలు, సహాయక శిబిరాలకైతే తరలించడం జరిగింది. వారికి కావలసిన ఆహారం ఏర్పాట్లు, మంచినీటి ఏర్పాట్లు, వైద్యం కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న స్కూళ్లు కూడా సెలవులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత ఏడాది వయనాడ్ లో జరిగిన విధ్వంసాన్ని ముందుగానే గుర్తించిన ప్రభుత్వం అయితే ఈసారి ఎటువంటి పొరపాటు జరగకూడదని అక్కడ ప్రజలకైతే తీవ్ర జారీ చేశారు. ఎందుకంటే ఈ యొక్క క్లౌడ్ బరస్ట్ అనేది ఎప్పుడు ఏ రూపంలో దాడి చేస్తుందో తెలియదు. ఇప్పటికే ఆ వయనాడు, కోజికోడ్ జిల్లాల సమీపంలో వాటర్ స్టోరేజ్ ఉంది. ఈ వాటర్ స్టోరేజ్ ఎక్కువగా ఉండడం వల్ల కొండ ప్రాంతాలు కుంగిపోయి కిందకి పడుతున్న పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో గత పరిస్థితులను దృష్ట్యా అధికారులు అయితే ఇప్పటికే ప్రజలందరినీ కూడా
సురక్షిత ప్రాంతాలకైతే తరలించే ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఏదైతే సహాయక చర్యలకు సంబంధించి ఇప్పటివరకు గల్లంతైన వారికి సంబంధించి మాత్రం ఇంకా ఎటువంటి తేడా లేదు. అయితే మృతులకు సంబంధించి నలుగురిని అయితే అధికారులు ప్రకటించారు. మిగతా వారి కోసం కూడా ఏదైతే డ్రోన్ల సహాయంతో అదేవిధంగా ఈ యొక్క స్నాక్ ట్రాప్స్ సహాయంతో అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే సురక్షిత ప్రాంతాలకు ఎవరైతే ప్రమాద స్థాయిలో జీవిస్తున్నారో వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకైతే అధికారులు అయితే ఇప్పటికే తరలించారు బ్రహ్మి. ఎస్ రాము, అయితే లోతట్టు ప్రాంతాలు కానీ ప్రభావిత ప్రాంతాలు కానీ ప్రజలను అప్రమత్తం చేశారా? ఇప్పటికే ఏదైతే నిన్నటి నుండి కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అయితే పూర్తిగా ఏదైతే శిబిరాలకైతే ప్రత్యేకంగా ఈ యొక్క వైనాడు జిల్లాకు సంబంధించిన ప్రజలను కూడా ప్రత్యేకమైన శిబిరాలకైతే ఇప్పటికే తరలించారు. అయితే ప్రస్తుతానికి అక్కడ కొంతమంది ఆ నివాసాలను విడిచిపెట్టి వెళ్ళలేమని చెప్పినప్పుడు కూడా గత ఏడాది జరిగిన విధ్వంసాన్ని వాళ్ళకి మరొకసారి గుర్తు చేసి వాళ్ళని తరలించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు ఆల్మోస్ట్ అందరిని కూడా తరలించే పరిస్థితి అయితే కనిపిస్తుంది బ్రహ్మణి. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.